హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. వరకపూడి శిలా ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ పేరు వింటే మనలో చాలామందికి ఎక్కడో విన్నామే, కానీ ఎక్కడబ్బా ఈ ప్రాజెక్ట్ ఒకటి ఉందా అనిపిస్తుంది. ఎస్, పల్నాడు ప్రజల జీవనాడే వరకపూడి శిలా ప్రాజెక్ట్. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా, నిజం చెప్పాలంటే కొన్ని దశాబ్దాలుగా ఆ వరకపూడి శిలా ప్రాజెక్ట్ క్లియర్ అవుతుంది. కడతారు ఏదో ఒక నాయకుడు, ఎగువ పల్నాడు ప్రాంతాలకి వాటర్ అందుతాయి, 1,50,000 మంది రైతులు వరకపూడి శిలా ప్రాజెక్టు కింద లబ్ధి పొందుతారు. దగ్గర దగ్గర 4,50,000 మందికి దాహార్తిని తీరుస్తుందని అందరు చెప్తూ ఉంటారు. కానీ రాజకీయ నాయకులు మారుతున్నారు, పార్టీలు మారుతూ ఉన్నాయి, టైం మారుతుంది, కానీ వరకపూడి శిలా ప్రాజెక్ట్ని ఎవరు కూడా టచ్ కూడా చేయాల. టచ్ అంటే టచ్ కూడా చేయాల. అటువంటి వరకపూడి శిలా ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసిన మగాడెవరు అంటే, మాచర్లలో ఉన్నటువంటి వరకపూడి శిలా ప్రాజెక్టుని స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అది కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి యొక్క రిక్వెస్ట్ మేరకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆ ప్రాజెక్టుని స్టార్ట్ చేస్తా అని మాట ఇచ్చారు. కాబట్టి తండ్రి మాటను తప్పకుండా, నానిచ్చిన మాట నిలబడాలనేసి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారితోటి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పి, జనంలోకి నువ్వు వెళ్ళి చెప్పు, జగన్మోహన్ రెడ్డి చెప్పాడు వరకపూడి శిలా ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామనంటూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ప్రజల్లోకి విస్తృతంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దూసుకొని వెళ్ళి, జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చాడంటే చేస్తాడు, మడమ తిప్పడు, కాబట్టి మనం జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఉందామని ప్రజల్లోకి వెళ్ళి చెప్పడం కూడా జరిగింది. అయితే మనం క్లియర్గా మాట్లాడుకుంటే 1955 డిసెంబర్లోనే ఈ వరకపూడి శిలా ప్రాజెక్టు ఏదో ఒకటి చేయాలనుకున్నారు. కానీ 1950 దగ్గర నుంచి 2023 వరకు దాన్ని పట్టించుకున్న నాది లేదు. మధ్యలో చంద్రబాబు నాయుడు గారు నేనేస్తా అని ఊగారు, కానీ వేల. ఇటువంటి క్రమంలో వరకపూడి శిలా ప్రాజెక్టు పైన ఇప్పుడు రాజకీయ రగడ జరుగుతుంది. అక్కడ మాచర్లలో దీన్ని నేనంటే నేనను అటు జూలకంటి బ్రహ్మారెడ్డి గారు, నేను పొడిశిలా ప్రాజెక్టుని కంప్లీట్ చేయబోతున్నాను, ఆయన నా హయాంలో వచ్చిందిరా, నేను తెచ్చిన ప్రాజెక్టు నువ్వేంద్రా పేరు పెట్టుకునేదని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాటల యుద్ధం జరుగుతుంది. ఈ క్రమంలోనే అసలు ఈ ప్రాజెక్ట్ని ఎవరు స్టార్ట్ చేశారో చూస్తారా, చూడండి. నా ప్రత్యేక చొరవ కారణంగా ఇంతకాలానికి ఈ ప్రాజెక్టుకు మోక్షం వచ్చింది. పక్కనే నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఉన్నా కూడా ఈ నియోజకవర్గంలో సాగునీటికి, తాగునీటికి దశాబ్దాలుగా కూడా ఎద్దడి మన కళ్ళ ఎదుటే కూడా కనిపిస్తా ఉన్నా కూడా ఏ ఒక్కరూ కూడా గతంలో పట్టించుకున్న పరిస్థితులు లేవు. ఈరోజు పుట్టిన బిడ్డకు అందరి తల్లిపాల మాదిరిగానే సముద్రంలో ప్రయాణిస్తున్న వారికి దక్కని కుక్కెడు మంచినీటి మాదిరిగానే ఇన్ని దశాబ్దాల పాటు కృష్ణమ్మ ఒడ్డున ఉన్న ఈ ప్రాంతానికి కృష్ణ నది నీరు దక్కని పరిస్థితి ఈ నియోజకవర్గంలోనూ ఈ ప్రాంతంలోనూ కనిపిస్తా ఉన్న పరిస్థితులు. దశాబ్దాలుగా ఈ పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితులన్నిటికీ కూడా మారుస్తూ ఈ రూపురేఖలన్నీ కూడా, ఈ ప్రాంతానికి సంబంధించిన రూపురేఖలన్నీ కూడా మార్చాలి అని తాపత్రయంతో ఈరోజు 340 కోట్ల రూపాయలతో ఈరోజు వరకపూడి శిలా ఎత్తిపోతుల ద్వారా పల్నాడుకు కృష్ణమ్మ నీరు అందించడం జరుగుతుంది అని చెప్పి చెప్పడానికి మీ బిడ్డగా గర్వపడతా ఉన్నాను ఈ సందర్భంగా. విన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు వరకపూడి శిలా ప్రాజెక్టు కంప్లీట్ చేస్తామని. ఇప్పుడు 2023లో జరిగింది. 96లో ఒకసారి చంద్రబాబు నాయుడు నేను కడతా అని ఊగి కట్టేస్తా అని చెప్పి, కానీ బడ్జెట్లో మాత్రం దానికి ఇంపార్టెన్స్ లేకుండా చేశారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, ఆయన కూడా కడతా అనుకున్నారు. కానీ ఎక్కడైతే ఈ ప్రదేశం ఉందో ఇక్కడే రాజశేఖర రెడ్డి గారు దుర్మరణం పొందడం కూడా జరిగింది. ఈ విధంగా చూసుకుంటూ పోతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు చాలా సంవత్సరాలు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు
ఈ వరకపూడి శిలా ప్రాజెక్ట్ని కడదామండి అంటూ దేవినేని ఉమ్మకి లెటర్ రాస్తే మీరు చచ్చినా కూడా దాన్ని టచ్ చేయకండి, మేము దానికి ఫండ్స్ ఇవ్వమని లిఖితపూర్వకంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి చెప్పడం కూడా జరిగింది. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2023లో దీన్ని అట్టహాసంగా స్టార్ట్ చేసి దగ్గర 340 కోట్ల బడ్జెట్ని కూడా శాంక్షన్ చేయడం జరిగింది 2023లో. 2024లో అధికారం పోయిన తర్వాత కూడా ఈ ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తూ ఉన్నారంటే అర్థం చేసుకోండి. ముఖ్యంగా అక్కడ చాలామంది రైతులు నాగార్జున సాగర్ కట్టేటప్పుడు భూములు ఇచ్చారు. ఈ వరకపూడి శిలా ప్రాజెక్ట్ వస్తుందని చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కన్నీరే మిగిల్చినటువంటి సో కాల్డ్ చంద్రబాబు నాయుడు గారు దగ్గర 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఈ ప్రాజెక్ట్ని టచ్ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ని టచ్ చేయడమే కాదు, పూర్తి స్థాయిగా ఫండింగ్ కూడా చేయడం అనేది జరిగింది. దీనిపైన ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, జూలకంటి బ్రహ్మారెడ్డి మాటలు యుద్ధం చేసుకుంటున్నారు. పల్నాడు ప్రజలందరికీ తెలుసు ఈ ప్రాజెక్టు తెచ్చింది జగన్మోహన్ రెడ్డి, ఈ ప్రాజెక్ట్ని ముందుకు కదిలించింది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తప్పించి టీడీపీకి కానీ జూలకంటి బ్రహ్మానందరెడ్డికి కానీ లోకల్గా ఉన్నటువంటి ఏ టీడీపీ నాయకులకు కానీ ఏ కాంగ్రెస్ నాయకులకు కానీ ఏ మాత్రం సంబంధం లేదు. అది స్టార్ట్ చేసింది ఆయనే, కంప్లీట్ చేసేది కూడా వారే. ఎప్పటికైనా ఈ ప్రాజెక్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి పేర్లపైనే చిరస్థాయిగా ఉండబోతున్నాను మాత్రం వాస్తవం. దీన్ని దాటి ఏమైనా చేయాలనుకున్నా కూడా అది కేవలం వృధా ప్రయాస తప్పించి ఏమీ ఉండదని క్లియర్గా చెప్తూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. పల్నాడు ప్రజలకి మంచి జరగాలి, ఈ వరకపూడి శిలా ప్రాజెక్ట్ ద్వారా చాలామంది లబ్ధి పొందాలని, రైతులకి అండగా జగన్మోహన్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పల్నాడు మొత్తం హవా కొనసాగించాలి మనసారి కోరుకుంటూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మొలే సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.